నమస్తే. ప్రతిరోజు యోగా చేద్దాం. ముందుగా మ్యాట్ మీద కూర్చోండి. సుఖాసన్. ఈ వీడియో చూస్తూ యోగా చేయడానికి వీలుగా ఉంటుంది. మ్యాట్ మీద సుఖాసన్. రెండు చేతులు చిన్ ముద్ర, చూపుడు వేలు బొటన వేలు టచ్ చేస్తూ చిన్ ముద్ర, రెండు చేతులు చిన్ ముద్ర. నడుము స్ట్రైట్గా. Deep breathe in, breathe out. Close your eyes. Again deep breathe in, breathe out. Nadum koncham straight. Again straight. Inka straight ga. Deep breathe in, breathe out. 6. Close your eyes. 5. ఎక్కువ గాలి తీసుకోవాలి, పూర్తిగా గాలి తీసుకోవాలి. 4. Deep breathe in. 3. 2. Last time deep breathe in. 1. Namaskar posture. 3 times Omkaram. Breathe in. Again breathe in. Last time. రఫ్ ఫోర్ హ్యాండ్స్. రెండు చేతులు ఫాస్ట్గా రఫ్ చేయాలి. ఇంకొంచెం ఫాస్ట్గా, చేతుల్లో వేడి పుట్టేంతగా. రెండు చేతుల్లో ఉండే ఆక్యుప్రెషర్ పాయింట్స్ పూర్తిగా యాక్టివ్ అవుతాయి. 6. 5. రెండు చేతులు కలపాలి. 4. 3. 2. 1. టచ్ యువర్ నెక్. రెండు చేతులు నెక్ని లాక్ చేయండి, గట్టిగా లాక్ చేసి ఉంచండి. నెక్ మజిల్స్కి మసాజ్ అవుతుంది. నొక్కి ఉంచి ర్యాపిడ్ బ్రీత్ ఇన్. ఫోర్స్గా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. డీప్ బ్రీత్ ఇన్, breathe out. Force ga. Breathe in, breathe out, breathe in, breathe out. Deep breathe in, breathe out. Inka fast ga. 6, 5, 4. Rapid breathe in. 3, 2, 1. Relax. Hands relax. Vajrasan. రెండు కాళ్ళు బటక్స్ కిందకి. వజ్రాసన్. వజ్రాసన్ ఇబ్బంది అనిపిస్తున్న వాళ్ళు సుఖాసన్. నెక్ ఎక్సైజ్. నెక్ రొటేషన్, ఫుల్ రొటేషన్. స్లోగా అన్ని వైపులకి చేసుకున్నప్పుడు కళ్ళు తెరిచినా పర్వాలేదు. పైకి వెళ్తున్నప్పుడు బ్రీత్ ఇన్, కిందకు వస్తున్నప్పుడు బ్రీత్ అవుట్. స్లోగా పైకి బ్రీత్ ఇన్, కింద బ్రీత్ అవుట్. నెమ్మదిగా పైకి బ్రీత్ ఇన్, స్లోగా అన్ని వైపులకి టర్న్ చేయాలి. కిందకు వచ్చిన తర్వాత రివర్స్, ఆపోజిట్ సైడ్. స్లోగా బ్రీత్ ఇన్, breathe out. పైకి breathe in, కింద breathe out.
నెక్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల థైరాయిడ్ గ్లాండ్ వెనకుండే పారాథైరాయిడ్ గ్లాండ్స్ బాగా యాక్టివ్ అవుతాయి. నెక్ మజిల్స్ నర్వస్ అన్నీ కూడా పూర్తిగా స్ట్రాంగ్ అవుతాయి. కిందకు వచ్చిన తర్వాత రిలాక్స్ రిలాక్స్. కపాలభాతి కపాలభాతి ఆది ముద్ర రిస్ట్ టైట్ చేసి కపాలభాతి కంపల్సరీ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఫోర్స్గా బ్రీత్ అవుట్. తల కలపొద్దు, తల ముందుకి వెనక్కి కలపకుండా ఫోర్స్గా బ్రీత్ అవుట్. బ్రీత్ అవుట్. 3, 2, 1 రిలాక్స్. రిస్ట్ బాగా టైట్ చేసి ఉంచండి. పిడికిలు బిగించి 2 చేతులు థైస్ మీద ఫ్రీగా వదిలేయండి. గట్టిగా బిగించండి. రిస్ట్ బాగా టైట్ చేయడం ద్వారా నడుము పూర్తిగా యాక్టివ్ అవుతుంది. నడుముకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే హార్ట్ మజిల్స్ అన్నీ కూడా పూర్తిగా స్ట్రాంగ్ అవుతాయి. పిడికిలు బిగించడం వల్ల నర్వస్లో వీక్నెస్ కూడా తగ్గుతుంది. శరీరానికి బలం వస్తుంది. పిడికిలు గట్టిగా బిగిస్తూ కపాలభాతి. ఫోర్స్గా బ్రీత్ అవుట్. కళ్ళు తెరవద్దు. కపాలభాతి చేసేటప్పుడు క్లోజ్ యువర్ ఐస్. ఫోర్స్గా బ్రీత్ అవుట్. 10, 9, 8, 7, 6, 5, 4 కళ్ళు తెరవద్దు. 3, 2, 1 రిలాక్స్. బిగించిన పిడికిలు 2 కలిపి ఉంచండి. 2 చేతులు ఇలా కలపండి. బ్రహ్మముద్ర. 2 చేతులు పొట్ట దగ్గర పెట్టుకోండి. 2 చేతులు కలిపి ఉంచి పొట్ట దగ్గర ఉంచుతూ డౌన్ అప్. కింద బ్రీత్ అవుట్. పైకి బ్రీత్ ఇన్. కింద బ్రీత్ అవుట్. తల గ్రౌండ్ టచ్ అవ్వడానికి ట్రై చేయాలి. 6, 5, 4, 3, 2, 1 రిలాక్స్. ఇంకొకసారి కపాలభాతి. లాస్ట్ టైం. చేతులు 2 ఇక్కడే ఉంచుతూ కపాలభాతి చేయండి. ఆ స్టమక్ ఫ్యాట్ బాగా తగ్గుతుంది. 2 చేతులు బ్రహ్మముద్ర ఇలా కలిపి ఉంచి 2 చేతులు పొట్ట దగ్గరే నొక్కి పెట్టి ఉంచుతూ కపాలభాతి. లాస్ట్ టైం. క్లోజ్ యువర్ ఐస్. కంటిన్యూ. కపాలభాతి చేయాలి. ఫోర్స్గా బ్రీత్ అవుట్. కపాల అంటే స్కల్. చేస్తూ ఉండండి. కంటిన్యూ. బాత్ అంటే క్లీనింగ్. కపాల నాడుల్ని శుద్ధి చేసే క్రియ. మొత్తం క్రియ క్లీనింగ్ చేస్తుంది. అలాగే చెస్ట్ మొత్తం యాక్టివ్ అయ్యేలా చేస్తుంది. లంగ్స్ లోపల ఉండే కపాన్నంతటిని క్లీన్ చేస్తుంది. కప దోషాలని పూర్తిగా తొలగిస్తుంది. కపాలభాతి పొట్ట తగ్గిస్తుంది. కొంచెం ఫోర్స్గా బ్రీత్ అవుట్. 10 కపాలభాతి. నడుము స్ట్రైట్గా. 9 తల ముందుకి వెనక్కి కదపొద్దు. 8 కపాలభాతి చేసేటప్పుడు కళ్ళు తెరవద్దు. 7 ఫోర్స్గా బ్రీత్ అవుట్. ఫేస్ మజిల్స్ ఫ్రీగా ఉంచండి. బిగించేయద్దు. 6 స్మైలీ ఫేస్. 5 లిప్స్ ఓపెన్ చేయొద్దు. 4 ఇంకా లోపల నుంచి రావాలి. ఫోర్స్గా బ్రీత్ అవుట్. 3, 2, 1 రిలాక్స్. చేతులు అలాగే ఉంచుతూ తల గ్రౌండ్ టచ్ చేయండి. ఇంకా పైకి లేకొద్దు. పైకి లేకుండా అలా కొద్దిసేపు ఉంచడానికి ట్రై చేయండి. ఇబ్బంది అనిపిస్తే ఒక్కసారి పైకి లేచి మళ్ళీ కంటిన్యూ. అలా కిందే ఉంచుతూ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. 6, 5, 4, 3, 2, 1 బ్రీత్ ఇన్ చేస్తూ వజ్రాసన్. హ్యాండ్స్ రిలాక్స్. లెగ్స్ రిలాక్స్. స్థితిలో దండాసన్. కాలు చాపు కూర్చుని పని.
భూనామాసన్, రెండు కాళ్ళు కొంచెం దూరం. భూనామాసన్ ఎక్సైజ్. రెండు కాళ్ళు కొంచెం దూరం ఉంచి చేతులు ఒకే వైపు అటు ఇటు గ్రౌండ్ టచ్ చేయండి. భూనామాసన్, రెండు చేతులు ఒకే వైపు గ్రౌండ్ టచ్ చేయండి. తల కూడా గ్రౌండ్ టచ్ చేయండి. రెండు చేతుల మధ్యలో తల గ్రౌండ్ టచ్ అవ్వాలి. కంటిన్యూ ఎక్సైజ్. 10. ఫోర్ హెడ్ గ్రౌండ్ టచ్ చేయండి. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. పశ్చిమోత్తానాసన్, ముందు కొంగేది. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు పశ్చిమోత్తానాసన్ చేయొద్దు. వాళ్ళు వక్రాసన్ లేదా అర్ధ మత్స్యేంద్రాసన్ ఇవి ప్రాక్టీస్ చేయండి. నడు నొప్పి ఉన్న వాళ్ళు పశ్చిమోత్తానాసన్ చేయొద్దు. పశ్చిమోత్తానాసన్ నడు స్ట్రైట్గా. దండాసన్, రెండు చేతులు బటక్స్ పక్కన ఉంచుతూ నడువుని దండ అంటే కర్ర, చేతులు అంటే దండ సహాయంతో నడువుని కర్రలాగా స్ట్రైట్గా ఉంచాలి. చేతుల సహాయంతో నడువు స్ట్రైట్గా. రెండు చేతులు స్లోగా పైకి. బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్ అయ్యి గట్టిగా పట్టుకోండి. ఒకసారి ఆసన స్థితి గట్టిగా పట్టుకోండి. పాదాలు ముందు ప్రెషర్. 6, 5, 4, 3, 2, 1. స్లోగా రిలాక్స్. పశ్చిమోత్తానాసన్ కాళ్ళు వేళ్ళు పట్టుకునే విధానం. రెండు కాళ్ళు వేళ్ళని మన చేతి వేళ్ళతో గట్టిగా బొటన వేళ్ళని, కాలి బొటన వేళ్ళని లాక్ చేయండి. ఇలా పట్టుకోవడానికి ట్రై చేయండి. ఈ కాలి బొటన వేళ్ళని చేతి బొటన వేళ్ళతో నొక్కి పెట్టండి. ఇది ముద్ర కనెక్టింగ్ జరుగుతుంది. మనం ఇలా రెండు వేళ్ళు కలిపి ముద్ర ఎలా వేస్తామో అలా కాలి బొటన వేళ్ళని చేతి బొటన వేళ్ళని నాడుల్ని కలుపుతున్నాం. ఇలా గట్టిగా నొక్కి పెట్టి ఉంచడం ద్వారా చేతిలో ఉండే ఎనర్జీ, కాళ్ళు ఉండే ఎనర్జీ పూర్తిగా యాక్టివ్ అవుతుంది. అందువలన ఇలా నొక్కి పెట్టి ఉంచండి. కాలి చూపుడు వేలు బొటన వేలు మధ్యలోంచి రెండు చేతి వేళ్ళు తీసుకెళ్ళి గట్టిగా లాక్ చేసి ఇలా పట్టుకోవడం. మోకాళ్ళు ఉంచే వాళ్ళైనా సరే ఇలా పట్టుకోండి. మీకు మోకాళ్ళు స్ట్రైట్ రాకపోయినా సరే ఇలాగే పట్టుకుని ఉండండి. పశ్చిమోత్తానాసన్ అలా గట్టిగా లాక్ చేయండి. ఒకసారి పట్టుకోండి, గట్టిగా లాక్ చేయండి. పశ్చిమోత్తానాసన్ లాక్ చేసిన తర్వాత నెమ్మదిగా మోకాళ్ళు స్ట్రైట్ రప్పించండి. మోకాళ్ళు స్ట్రైట్గా. రెండు మోకాళ్ళు స్ట్రైట్ రాలేని వాళ్ళు ఒక్క మోకాలైనా స్ట్రైట్ రప్పించండి. నెమ్మదిగా స్ట్రైట్ రప్పించండి. పాదాలు ముందు ప్రెషర్. 6, 5, 4. పాదాలు ఇంకొంచెం ముందు ప్రెషర్. 3, 2, 1. రిలాక్స్. స్లోగా రిలాక్స్. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయొద్దు. వక్రాసనం లేదా అర్ధ మత్స్యేంద్రాసనం ప్రాక్టీస్ చేయండి. పశ్చిమోత్తానాసన్ లాస్ట్ 2 టైమ్స్. నడుము స్ట్రైట్గా. పశ్చిమోత్తానాసన్ చాలా ముఖ్యమైన ఆసన్. బ్లడ్ సర్క్యులేషన్ పూర్తిగా ఇంప్రూవ్ చేస్తుంది. కాలి బొటన వేలు గట్టిగా పట్టుకోండి. ఫస్ట్ లాక్ చేయండి. చేతి బొటన వేలు కాలి బొటన వేలుని నొక్కాలి. గట్టిగా నొక్కి పెట్టి ఉంచి మోకాలు స్ట్రైట్గా. పాదాల ముందు ప్రెషర్. మో చేతులు ఎంత వీలైతే అంత కింద దించండి. మోకాళ్ళు ఉంచేయకుండా మో చేతులు కింద దించడానికి ట్రై చేయండి. తల ఎంత వీలైతే అంత కిందకి. పశ్చిమోత్తానాసన్ 10, 9. ఇంకొంచెం ప్రెషర్. పాదాలు ముందు ప్రెషర్. 8, 7, 6, 5. ఇంకొంచెం ప్రెషర్ ఇవ్వండి. 4, 3, 2, 1. స్లోగా తీసేటప్పుడు నెమ్మదిగా
రిలాక్స్. పశ్చిమోత్తానాసనం ఇంకొకసారి చేద్దాం లాస్ట్ టైం. పశ్చిమ అంటే వెనకుండే నాడి, పశ్చిమ నాడి కాలి వేళ్ళు నుంచి వీపు వెనకాల నుంచి తలపై వరకు ఉండే నాడులు, 2 నాడులు ఉంటాయి పశ్చిమ నాడులు. ఆ నాడుల్ని పూర్తిగా స్ట్రెచ్ చేసేది. మొత్తానం అంటే సాగదీడు. పశ్చిమ నాడుల్ని స్ట్రెచ్ చేసే ఆసనం పశ్చిమోత్తానాసనం. లాస్ట్ టైం ఇంకొకసారి చేద్దాం. ఇబ్బంది అనిపిస్తున్న వాళ్ళు వక్రాసనం లేదా అర్ధమచ్చేంద్రాసనం. నడు స్ట్రైట్గా, 2 చేతులు పైకి, నడు స్ట్రైట్గా, జస్ట్ డౌన్, గట్టిగా లాక్ చేయండి. ఒక ఆసనం మినిమం 30 సెకండ్స్ నుంచి 2 నిమిషాల వరకు ఉండే స్థాయికి వెళ్ళాలి. 2 నిమిషాల వరకు ఏ ఆసనమైనా ఉండడానికి ప్రాక్టీస్ చేయాలి. ఓకే, పాదాలు ముందు ప్రెషర్, మోకాళ్ళు స్ట్రైట్గా, 2 కాళ్ళ దగ్గరికి, మో చేతులు ఎంత వీలైతే అంత కిందకి, తల కిందకి. ఆసన స్థితి 30, 29, కదలకుండా ఉండడానికి ట్రై చేయండి. 28, 27, 26, 25 పశ్చిమోత్తానాసన్. 24 పశ్చిమ నాడుల్ని పూర్తిగా స్ట్రెచ్ చేస్తుంది. 23 నాడులు స్ట్రెచ్ అవడం వల్ల బాడీలో పార్ట్స్ అన్ని పూర్తిగా యాక్టివ్ అవుతాయి. 22, 21 మన బైక్లో యాక్సిలేటర్ వైర్ సాగడం వల్ల ఇంజిన్ ఎలాగా తిరుగుతుందో, 20 మన బాడీలో నర్వస్ స్ట్రెచ్ అవడం వల్ల బాడీ ఆర్గాన్స్ అన్నీ పూర్తిగా యాక్టివ్ అవుతాయి. 19 ఇంకొంచెం స్ట్రెచ్ చేయాలి, ఉండే కొలది ఆ నాడి స్ట్రెచ్ అవుతూ ఉంటాయి. 18, 17, 16 కదలకుండా ఉండడానికి ట్రై చేయండి. 15 బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. 14 ప్రతిరోజు పశ్చిమోత్తానాసనం 2 నిమిషాలు వేయగలిగితే పొట్ట తగ్గుతుంది. ఖచ్చితంగా పొట్ట తగ్గుతుంది. 2 నిమిషాలు పశ్చిమోత్తానాసనం ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. 16, 15, 14 బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయొద్దు. 13 బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువసేపు పశ్చిమోత్తానాసనం ఉంచొద్దు. 11, 10, 9 క్లోజ్ యువర్ ఐస్. 8 స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. 7 పశ్చిమోత్తానాసన్. 6 చాలా ముఖ్యమైన ఆసనాలు ఇది ఒకటి. 5, 4, 3, 2, 1 బ్రీత్ ఇన్ చేస్తూ నెమ్మదిగా హ్యాండ్స్ పైకి తీసుకెళ్తూ రిలాక్స్. లెగ్స్ రిలాక్స్, హ్యాండ్స్ రిలాక్స్. స్థితిల దండాసన్. జస్ట్ భూనామాసన ఎక్సర్సైజ్, నడు ఫ్రీ అవడం కోసం. జస్ట్ అటు ఇటు ఒకే ఒకసారి జస్ట్ నడు ఫ్రీ అవడం కోసం భూనామాసన ఎక్సర్సైజ్. 6, 5, 4, 3, 2, 1 రిలాక్స్. చేతులు గ్రౌండ్ టచ్ అవ్వకుండా స్టాండింగ్ పోర్చర్. బాడీ టచ్ అవ్వకూడదు, మోకాళ్ళు గ్రౌండ్ టచ్ చేయకూడదు. నుంచోడానికి ప్రయత్నించాలి. రెండు కాళ్ళు క్రాస్ చేసి, 2 కాళ్ళు క్రాస్ చేయండి. రెండు కాళ్ళు క్రాస్ చేసి 2 కాళ్ళు ఒకే లైన్లో ఉంచండి. 2 చేతులు నడుము మీద, 2 చేతులు నడుము మీద ఉంచుతూ హిప్ రొటేషన్. జాయింట్స్ అన్నీ పూర్తిగా టర్న్ అవుతాయి. హిప్ రొటేషన్, హిప్ రొటేషన్. 3, 2, 1 కాళ్ళు ఏం చేంజ్ చేయొద్దు, అలాగే ఉంచుతూ రివర్స్. కాళ్ళు అలాగే ఉంచుతూ రివర్స్. 3,
లెగ్స్ చేంజ్. ఇప్పుడు ఏ కాలు వెనక్కుందో ఆ కాలు ముందుకి. సేమ్. హిప్ రొటేషన్. హిప్ రొటేషన్. 3, 2, 1. రివర్స్. 3. జాయింట్స్ అన్ని పూర్తిగా యాక్టివ్ అవుతాయి. 1. రిలాక్స్. రెండు కాళ్ళు కొంచెం దూరం. రెండు చేతులు ముందుకు ఉంచుతూ బ్రీత్ ఇన్ చేస్తూ చేతుల పైకి, బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్. బ్రీత్ ఇన్ చేస్తూ పైకి, బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్. సేమ్ అలాగే కొంచెం బ్యాక్ బెండ్. బ్రీత్ ఇన్ చేస్తూ వెనక్కి, బ్రీత్ అవుట్ చేస్తూ హ్యాండ్స్ ఒకటే డౌన్. బ్యాక్ బెండ్. ప్రతిసారి కొంచెం వెనక్కి, ఇంకా వెనక్కి. 6. Continue. 5, 4, 3, 2, 1. Relax. రెండు కాళ్ళు దూరంగా పార్శ్వకోణాసన్. పార్శ్వకోణాసన్. లెఫ్ట్ లెగ్ పాదాన్ని టర్న్ చేసి, లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి, ఎంత వీలైతే అంత కిందకి ఫోల్డ్ చేస్తూ లెఫ్ట్ హ్యాండ్ని కాలు వెనకాల గ్రౌండ్ టచ్ చేయండి. పార్శ్వకోణాసన్. మిగిలిన చేతిని చెవి మీద నుంచి స్ట్రైట్గా. 6, 5, 4, 3, 2, 1. పార్శ్వకోణాసన్. రిలాక్స్. ఈ విధంగా చేతి నుంచి ఈ కాలు వరకు స్ట్రైట్గా ఉంచాలి బాడీని. పార్శ్వకోణాసన్. సేమ్ ఆపోజిట్ సైడ్. రైట్ లెగ్ టర్న్. మోకాలు బెండ్ చేసి చేతిని కాలు వెనకాల పెట్టుకోండి. ఏ కాలు బెండ్ చేశారో ఆ చెయ్యి కింద గ్రౌండ్ టచ్ చేయండి. మిగిలిన చేతిని చెవు మీదుగా పైకి. క్లోజ్ యువర్ ఐస్. 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. లాస్ట్ రౌండ్. రెండు కాళ్ళు ఎంత వీలైతే అంత దూరంగా ఉంచుతూ మోకాలు పూర్తిగా బెండ్ చేసి చేతిని కాలు వెనకాల గ్రౌండ్ టచ్ చేయండి. పార్శ్వకోణాసన్. క్లోజ్ యువర్ ఐస్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. నెమ్మదిగా. సేమ్ ఆపోజిట్ సైడ్. లాస్ట్ టైం. ఆపోజిట్ సైడ్. డౌన్. 10, 9, 8, 7, 6. Close your eyes. 5, 4, 3, 2, 1. Relax. రిలాక్స్. స్టమక్ ఎక్సైజ్. జస్ట్ పొట్టను కదిపేది. గాలి పీల్చి బంధించి పొట్ట కదుపుదాం. గాలి పీల్చి బంధించి పొట్ట కదపండి. 3, 2, 1. రిలాక్స్. గాలి పీల్చి
బంధించి పొట్టని 10 సార్లు కదపండి. కౌంట్ చేసుకుంటూ కదపండి. హ్యాండ్స్ పొజిషన్, డీప్ బ్రీత్ ఇన్, క్లోజ్, కౌంట్ చేస్తూ పొట్ట 10 సార్లు కదపండి. మీ 10 అయిపోతే రిలాక్స్, చాలు. 10 అయిపోతే ఆగండి. ఒక బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, సేమ్ ఎక్సర్సైజ్ 20 టైమ్స్. 20 సార్లు పొట్ట కదపడానికి ట్రై చేయండి. డీప్ బ్రీత్ ఇన్, గాలి బంధించి 20 సార్లు పొట్ట కదపాలి. కౌంటింగ్ స్టార్ట్. ట్వంటీ అయిపోతే రిలాక్స్. 20 సార్లు పొట్ట లోపలికి వెళ్ళాలి. పొట్ట లోపలికి బాగా లాగడానికి ట్రై చేయండి. సేమ్ ఎక్సర్సైజ్ 30 టైమ్స్. 30 సార్లు పొట్ట కదపడానికి ట్రై చేయండి. ఇబ్బంది అనిపిస్తున్న వాళ్ళు 20 చేయండి. ఓకే, హ్యాండ్స్ పొజిషన్ 30 టైమ్స్. డీప్ బ్రీత్ ఇన్, పొట్ట కదపండి. థర్టీ అయిపోతే రిలాక్స్. ఇంకొకసారి చేద్దాం, లాస్ట్ టైం. దానికన్నా ముందు ఒకసారి స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. పొట్టని పూర్తిగా యాక్టివ్ చేస్తుంది. ఇక్కడ ఉండే ఈ మజిల్స్ అన్నిటిని కలుపుతుంది. పొట్ట లోపల ఉండే ప్రేగులన్నీ కూడా మజిల్స్తో నిర్మితమై ఉంటాయి. మజిల్స్ని పూర్తిగా యాక్టివ్ చేస్తుంది. పెద్ద ప్రేగులు బాగా కదులుతాయి. గ్యాస్ట్రిక్ తగ్గుతుంది, పొట్ట తగ్గుతుంది. లివర్ని, ప్యాంక్రియాస్ గ్లాండ్ని పూర్తిగా యాక్టివ్ చేస్తుంది. లాస్ట్ టైం ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు కౌంట్ చేస్తూ, మీరు ఎన్నిసార్లు చేయగలరో అన్నిసార్లు కౌంటింగ్ చేస్తూ చేయండి. కౌంటింగ్ కరెక్ట్గా చేయండి. ఎన్నిసార్లు చేశారో కామెంట్ సెషన్లో జస్ట్ కామెంట్ చేయండి. 50, 60 మీరు ఎన్ని చేయగలిగితే అన్ని మ్యాక్సిమం ట్రై చేయండి. కరెక్ట్గా చేయండి. కౌంట్ చేస్తూ చేయడం కూడా మైండ్కి ఒక ఎక్సర్సైజ్. ఓకే, హ్యాండ్స్ పొజిషన్, డీప్ బ్రీత్ ఇన్, కౌంట్ చేస్తూ మీరు ఎన్ని చేయగలిగితే అన్ని చేయండి. కంటిన్యూ. లిప్స్ ఓపెన్ చేయకూడదు. పొట్ట ఇంకా లోపలికి వెళ్ళాలి. కొంచెం ఫాస్ట్గా చేయండి. ఎక్కువ కౌంట్ చేయాలి. లిప్స్ ఓపెన్ చేయొద్దు. కంటిన్యూ. ఇంకా ట్రై చేయాలి. ఇంకా దాటాలి. ఇంకో 10 చేయడానికి ట్రై చేయండి. కొంచెం ఇంకా పెంచాలి. ఇంకొక 5 పెంచండి. ఇంకా చేయడానికి ట్రై చేయాలి. గాలి బంధించి ఉన్నంతసేపే చేయండి. విడిచిపెట్టేస్తే కనుక ఇంకా ఆగిపోండి, ఇంక చేయొద్దు. ఇంకా చేస్తున్న వాళ్ళు ఇంకొంచెం ట్రై చేయాలి. ఇంకా 80 చేయాలి. ఇంకా 80 దాటడానికి ట్రై చేయాలి. ఇంకా ఎవరైనా 100 వరకు చేయగలిగితే చేయడానికి ట్రై చేయాలి. మీరు ఎన్ని చేయగలిగితే అన్ని చేసి తర్వాత కామెంట్ సెషన్లో మీరు ఎన్ని చేశారో జస్ట్ కామెంట్ చేయండి. దానివల్ల స్పోర్టివ్ ఇంకా ఎక్కువ చేయడానికి, ఇంకొకరు ఇంకా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది చేయడం వల్ల వాతసార దౌతి, వాత దోషం పూర్తిగా తొలుగుతుంది. ఇప్పుడు చేసింది వాతసార దౌతి, గ్యాస్ట్రిక్ తగ్గుతుంది. ఈ పార్ట్స్ అన్నీ కూడా పూర్తిగా ఆరోగ్యంగా ఉంటాయి. సూర్య నమస్కారాలు చేద్దాం. ఫస్ట్ ఒకసారి స్లోగా బ్రీత్ ఇన్, స్టాండింగ్ రిలాక్సేషన్. స్టమక్ స్టార్టింగ్లో పెయిన్ రావచ్చు, నో ప్రాబ్లం. ఈ పెయిన్ ఎక్కువసేపు ఏమి ఉండదు, తగ్గిపోతుంది. కొద్దిసేపే ఉంటుంది ఎక్సర్సైజ్ చేసేటప్పుడు. పొట్ట తగ్గుతుంది. అలా రోజుకు ఒక్కసారే చేయాలి. ఇది ఎక్కువసార్లు చేయొద్దు. అలాగే ఎంప్టీ స్టమక్తో ఉదయం మాత్రమే చేయాలి. ఇప్పుడు చేసిన క్రియ ఈవినింగ్ చేయొద్దు. ఖాళీ కడుపుతో ఉన్నా సరే ఈవినింగ్ చేయకూడదు. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. సూర్య నమస్కారాలు 12 రౌండ్స్, 12 రౌండ్ చేయడానికి ట్రై చేయాలి. ఇబ్బంది అనిపిస్తే మధ్యలో 1 రౌండ్ ఆగండి. 2 కాళ్ళ దగ్గరికి. ఫస్ట్ రౌండ్ ఈజీగా చేయండి. మ్యాట్ ముందుకి, హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్, అశ్వ సంచలనాసన్, పర్వతాసన్, శశాంకాసన్, అష్టాంగాసన్, భుజంగాసన్, పర్వతాసన్,
अश्व संचलनासन, पादहस्तासन, हस्त उत्तानासन, प्रणवासन. सेकेंड राउंड రెండు కాళ్ళు పూర్తిగా దగ్గరికి. హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్, అశ్వ సంచలనాసన్, పర్వతాసన్, శశాంకాసన్, అష్టాంగాసన్, భుజంగాసన్, పర్వతాసన్, अश्व संचलनासन, पादहस्तासन, हस्त उत्तानासन, प्रणवासन. थर्ड राउंड ब्रीथ इन ब्रीथ आउट. ब्रीथ इन చేస్తూ హస్త ఉత్తానాసన్, బ్రీత్ అవుట్ చేస్తూ పాదహస్తాసన్, బ్రీత్ ఇన్ చేస్తూ లెఫ్ట్ లెగ్ బ్యాక్, బ్రీత్ అవుట్ చేస్తూ పర్వతాసన్, బ్రీత్ ఇన్ చేస్తూ శశాంకాసన్, బ్రీత్ అవుట్ చేస్తూ అష్టాంగాసన్, బ్రీత్ ఇన్ చేస్తూ భుజంగాసన్, బ్రీత్ అవుట్ పర్వతాసన్, బ్రీత్ ఇన్ అశ్వ సంచలనాసన్, బ్రీత్ అవుట్ పాదహస్తాసన్, బ్రీత్ ఇన్ హస్త ఉత్తానాసన్, బ్రీత్ అవుట్ ప్రణవాసన్. బీజాక్షరాలు హస్త ఉత్తానాసన్ హరం హరం హరం, పాదహస్తాసన్ హరీం హరిం, అశ్వ సంచలనాసన్ హరోం హరోం, పర్వతాసన్ హరైం హరైం, శశాంకాసన్ హరోం హరోం, అష్టాంగాసన్ హర, హర, భుజంగాసన్ హరం హరం, పర్వతాసన్ హరీం హరీం, అశ్వ సంచలనాసన్ హరోం హరోం, పాదహస్తాసన్ హరైం హరైం, హస్త ఉత్తానాసన్ హరోం హరోం, ప్రణవాసన్ హర. హర హర, ఫిఫ్త్ రౌండ్ హరం హరీం హరోం హరం హ్రీం హ్రూం, హరైం హరోం హర. హరైం హరోం హర, హస్త ఉత్తానాసన్ హరం హరీం హరోం హరం హ్రీం హ్రూం, పాదహస్తాసన్ హరైం హరోం హర. హరైం హరోం హర, అశ్వ సంచలనాసన్ హరం హరీం హరోం హరం హ్రీం హ్రూం, పర్వతాసన్ హరైం హరోం హర. హరైం హరోం హర, శశాంకాసన్ హరం హరీం హరోం హరం హ్రీం హ్రూం, అష్టాంగాసన్ హరైం హరోం హర. హరైం హరోం హర, భుజంగాసన్ హరం హరీం హరోం హరం హ్రీం హ్రూం, పర్వతాసన్ హరైం హరోం హర. హరైం హరోం హర, అశ్వ సంచలనాసన్ హరం హరీం హరోం హరం హ్రీం హ్రూం, పాదహస్తాసన్ హరైం హరోం హర. హరైం హరోం హర, హస్త ఉత్తానాసన్ హరం హరీం హరోం హరం హ్రీం హ్రూం, ప్రణవాసన్ హరైం హరోం హర. హరైం హరోం హర, సిక్స్త్ రౌండ్ హస్త ఉత్తానాసన్ హరం హరం పాదహస్తాసన్ హరీం హ్రీం, అశ్వ సంచలనాసన్ హరోం హరోం, పర్వతాసన్ హరైం హరైం, శశాంకాసన్ హరోం హరోం, అష్టాంగాసన్ హర. భుజంగాసన్ హరం హరం, పర్వతాసన్ హరీం హ్రీం, అశ్వ సంచలనాసన్ హరోం హరోం, పాదహస్తాసన్ హరైం హరైం, హస్త ఉత్తానాసన్ హరోం హరోం, ప్రణవాసన్ హర. హర. ఇబ్బంది అనిపిస్తే ఒక్క రౌండ్ ఆగండి. సెవెంత్ రౌండ్ కొంచెం ఫాస్ట్గా హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్, అశ్వ సంచలనాసన్, పర్వతాసన్, శశాంకాసన్, అష్టాంగాసన్, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వ సంచలనాసన్, పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రణవాసన్. ఎయిత్ రౌండ్ 1 హస్త ఉత్తానాసన్, 2 పాదహస్తాసన్, 3 అశ్వ సంచలనాసన్, 4 పర్వతాసన్, 5 శశాంకాసన్, 6 అష్టాంగాసన్, 7 భుజంగాసన్, 8 పర్వతాసన్, 9 అశ్వ సంచలనాసన్, 10 పాదహస్తాసన్, 11 హస్త ఉత్తానాసన్, 12 ప్రణవాసన్. 9th round హస్త ఉత్తానాసన్ 1 2 నెక్స్ట్ పోర్చర్
3 4 5 6 పేర్లు చెప్పకుండా చేయడం రావాలి. 7 8 9 10 11 12. లాస్ట్ 3 రౌండ్స్. రెండు కాళ్ళ దగ్గరికి. హస్త ఉత్తానాసన్, మోచేతులు స్ట్రైట్గా, ఇంకొంచెం వెనక్కి. పాద హస్తాసన్, రెండు చేతులు పాదాల పక్కన, తల ఎంత వేదంత లోపలికి. మోకాళ్ళు బెండ్ చేసి అరిచేతులు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేసిన తర్వాత లెఫ్ట్ లెగ్ బ్యాక్, తల కొంచెం పైకి. పర్వతాసన్, తల ఎంత వీలైతే అంత లోపలికి. అరిచేతులు కాళ్ళు వేళ్ళు కదపకుండా శశాంకాసన్, కాళ్ళు వేళ్ళు వెనక్కి జరిగిపోకుండా, అరిచేతులు కదపకుండా అష్టాంగాసన్. భుజంగాసన్, మోకాళ్ళు గ్రౌండ్ టచ్ చేయొద్దు, మోచేతులు కొంచెం ఫోల్డ్ చేయాలి. పర్వతాసన్, అశ్వ సంచలనాసన్, పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రణవాసన్. 11th రౌండ్. హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్, అశ్వ సంచలనాసన్, పర్వతాసన్, శశాంకాసన్, అష్టాంగాసన్, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వ సంచలనాసన్, పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రణవాసన్. లాస్ట్ రౌండ్. 12th రౌండ్. హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్, అశ్వ సంచలనాసన్, పర్వతాసన్, శశాంకాసన్, అష్టాంగాసన్, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వ సంచలనాసన్, పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రణవాసన్. కంప్లీట్ రిలాక్స్. అమృతాసన్, పూర్తి విశ్రాంతి. శవాసన్, పూర్తిగా మ్యాట్ మీద పడుకోండి. కంప్లీట్ రిలాక్స్. పూర్తి విశ్రాంతి. క్లోజ్ యువర్ ఐస్. అమృతాసన్, పూర్తి విశ్రాంతి. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. చేతులు కాళ్ళు అస్సలు కదపకుండా కొద్దిసేపు ఉంచండి. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. Again deep breathe in, breathe out. Last time deep breathe in, breathe out. Relax. పవన ముక్తాసన్, రెండు కాళ్ళు ఒకేసారి. పవన ముక్తాసన్, రెండు కాళ్ళు లాక్ చేసి తలపైకి ఇలా ఉంచడానికి ట్రై చేయండి. ఆసన స్థితి అలా ఉంచుతూనే బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 3 2 1 రిలాక్స్. నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు, మెడ నొప్పి ఉన్న వాళ్ళు తల పైకి లేపకుండా ఇలా గట్టిగా నొక్కి పెట్టి ఉంచండి. ఇలా కూడా చేయండి, నో ప్రాబ్లం. మన మెయిన్ ఈ చెస్ట్, ఈ పొట్ట అంతా కూడా నొక్కుతుంది బాగా. ఈ థై మజిల్స్ అన్నీ పొట్ట నొక్కుతాయి. పొట్ట లోపల ఉండే కంట్రాలన్నీ పూర్తిగా యాక్టివ్ అవుతాయి. అపాన వాయువు బయటికి వెళ్ళిపోతుంది. ఇంకొకసారి పవన ముక్తాసన్, గట్టిగా లాక్ చేసి తలపైకి కొద్దిసేపు ఉంచడానికి ట్రై చేయండి. అలాగే ఉంచుతూ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 6 5 4 3 2 1 రిలాక్స్. లాస్ట్ 2 times. Just relax.
స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. అగైన్ రిపీట్. పవన ముక్తాసన్. పొట్ట తగ్గుతుంది, అపాన వాయువు బయటికి వెళ్ళిపోద్ది, గ్యాస్ట్రిక్ తగ్గుతుంది. తల పైకి, తల మోకాలు ఎంత వీలైతే అంత దగ్గరికి టచ్ అవ్వడానికి ట్రై చేయండి. 10, 9 అలా ఉంచడానికి ట్రై చేస్తూ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. 8 మెన్నెప్పి వస్తే కనుక ఒకసారి దించి మళ్ళీ ట్రై చేయండి. 7 మెన్నెప్పి ఆల్రెడీ ఉన్న వాళ్ళు తల పైకి లేపొద్దు. 6, 5, 4, 3, 2, 1 రిలాక్స్. ఇంకొకసారి చేద్దాం. లెగ్స్ రిలాక్స్. పవన ముక్తాసన్ మినిమం 30 సెకండ్స్ ఉంచడానికి ట్రై చేయాలి. ఏ ఆసనమైనా మినిమం 30 సెకండ్ల పాటు ఉంచాలి. మెడ అప్పుడు నొప్పి వస్తున్నప్పటికీ తర్వాత ఈ కండరాలు మజిల్స్ అన్నీ కూడా పూర్తిగా స్ట్రాంగ్ అవుతాయి. ఈ నర్వస్ అన్నీ కూడా గట్టి పడతాయి, మెడ నొప్పి రాకుండా ఉంటుంది. ఆల్రెడీ నొప్పి ఉంటే కనుక తల పైకి లేపొద్దు. లాస్ట్ టైం పవన ముక్తాసన్. రెండు కాళ్ళు గట్టిగా ఫోల్డ్ చేసి గట్టిగా లాక్ చేస్తూ తల పైకి అలా ఉంచడానికి ట్రై చేయండి. 20 స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10. ఇబ్బంది అనిపిస్తే ఒకసారి తల కింద దించుకొని ఇంకొకసారి ట్రై చేయాలి. మళ్ళీ తిరిగి తలపైకి. 9, 8, 7, 6 స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. 5, 4 డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. 3, 2 లాస్ట్ టైం డీప్ బ్రీత్ ఇన్. 1 రిలాక్స్. లెగ్స్ రిలాక్స్. రెండు చేతులు ఒక చేయి మీద ఒక చేయి ఉంచుతూ రెండు చేతులు మెడ కిందకి, రెండు చేతుల్ని మెడ కింద ఉంచుకోండి. తల కింద కాదు, మెడ కింద. రెండు చేతుల్ని నెక్ కింద ఉంచుతూ రిలాక్స్. మా చేతులు ఫ్రీగా కిందకు వదిలేయండి. రెండు కాళ్ళు కొంచెం దూరం, రెండు చేతులు మెడ కింద ఉంచుతూ స్లోగా బ్రీత్ ఇన్. మెడ కండరాలు పూర్తిగా రిలాక్స్ అవుతాయి, నర్వస్ పూర్తిగా యాక్టివ్ అవుతాయి. మెడ కింద ఉండే నాడులు పూర్తిగా యాక్టివ్ అవుతాయి, రిలాక్స్ అవుతాయి. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. లాస్ట్ టైం డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. Relax. Hands relax. Reverse posture. బార్లా పడుకోండి. రివర్స్ పోస్చర్. మకరాసన్. జస్ట్ ఒక చేయి మీద ఒక చేయి ఉంచుతూ రెండు కాళ్ళు దూరంగా. సలబాసన్. రెండు చేతులు థైస్ కిందకి, అరిచేతులు థైస్కి టచ్ చేసేటట్టు రెండు చేతులు థైస్ కిందకి, రెండు కాళ్ళు ఒకేసారి సలబాసన్. రెండు కాళ్ళు మోకాళ్ళతో సహా ఎంత వీలైతే అంత పైకి లేపాలి. మోకాళ్ళు ఇంకొంచెం పైకి. 3, 2, 1 రిలాక్స్. తల పైకి లెగిసినా పర్వాలేదు, కింద ఉన్నా పర్వాలేదు. అగైన్ సేమ్ ఎక్సర్సైజ్ రిపీట్. రెండు కాళ్ళు దగ్గరకు ఉంచుతూ సలవాసన్. కాళ్ళు విడిపోవద్దు, రెండు పాదాలు దగ్గరికి, మోకాళ్ళు ఇంకొంచెం పైకి. 6, 5, 4, 3, 2, 1 relax. Last 2 times. Again same repeat. Salabasan.
ఇంకొంచెం పైకి, ఇంకా పైకి. తల వీలైతే పైకి లేపండి. కాళ్ళు ఇంకొంచెం పైకి. 10, ఇంకా పైకి. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. హ్యాండ్స్ రిలాక్స్. రెండు చేతులు థైస్ కింద ఉంచొద్దు. ఇంకొకసారి చేద్దాం శలభాసన్. రెండు చేతులు తల వెనక్కి, రెండు చేతులు తల వెనక్కి పట్టుకుంటూ శలభాసన్. లాస్ట్ టైం. లెగ్స్ అప్. కాళ్ళు కొంచెం పైకి లేపండి. మోకాళ్ళు ఇంకా పైకి. తల కొంచెం పైకి. చేతులు గ్రౌండ్ టచ్ అవ్వకుండా చేతులు పైకి. మోకాళ్ళు ఇంకొంచెం పైకి. 20, 19, 18, 17, 16, 15, 14. తల కొంచెం పైకి. 12, 11, 10. మోకాళ్ళు ఇంకా పైకి. 9, 8. దించేస్తున్న వాళ్ళు ఇంకొకసారి లాస్ట్ టైం ఉండడానికి ట్రై చేయాలి. 7, 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. మకరాసన్ విశ్రాంతి స్థితి. ఒక చేయి మీద ఒక చేయి ఉంచుతూ చేతుల మీద ఫోర్ హెడ్, నుదుటి భాగం ఉంచండి. రిలాక్స్. రెండు కాళ్ళు దూరంగా. నడుము పూర్తిగా రిలాక్స్ అవుతుంది. చెస్ట్కి స్టమక్కి ఎక్సర్సైజ్ అవుతుంది రివర్స్లో పడుకోవడం వల్ల. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రిలాక్స్. సుఖాసన్. సుఖాసన్. వీలైతే పద్మాసన్. పద్మాసన్ వేయగలిగే వాళ్ళు పద్మాసన్, వేయలేని వాళ్ళు సింగిల్ లెగ్. సింగిల్ లెగ్. నడు స్ట్రైట్గా, కొంచెం స్ట్రైట్గా. లెఫ్ట్ నాస్ట్రిల్ బ్రీత్ కంట్రోలింగ్. left nostril. Hands position. Hands position. Only single nostril. First right nostril close chesi. Left tone breathe in, left tone breathe out. Left to slow ga breathe in. Close chain. గాలి బంధించాలి. 3, 2, 1. లెఫ్ట్ తోనే బ్రీత్ అవుట్. బ్రీత్ అవుట్ అయ్యాక గాలి బంధించాలి. 3, 2, 1. లెఫ్ట్ తోనే బ్రీత్ ఇన్. గాలి పీల్చి బంధించాలి. 5 to 10 seconds. 5, 4, 3, 2, 1. ఇప్పుడు బ్రీత్ అవుట్ చేస్తూ పట్టు లోపలికి, ఇంకా లోపలికి గాలి బంధించండి. 3, 2, 1. బ్రీత్ ఇన్. లెఫ్ట్ తోనే బ్రీత్ ఇన్. కంటిన్యూ. నడు స్ట్రైట్గా. క్లోజ్ యువర్ ఐస్. మీకు మీరే కంటిన్యూ చేయండి. గాలి పీల్చి 5 to 10 seconds బంధించండి. లెఫ్ట్తోనే గాలి విడిచిపెడుతూనే పొట్ట లోపలికి నొక్కాలి, లోపల లాగాలి. మీరు గాలి విడిచిపెట్టి ఎంతసేపు బంధిస్తున్నారో అంతసేపు పొట్ట లోపలికి. ఉడ్యాన బంధం. గాలి విడిచిపెట్టి బంధించి పొట్ట లోపలికి నొక్కిపెట్టి లాగి ఉంచడం ఉడ్యాన బంధం. ఉడ్యాన బంధం కంపల్సరీ. గాలి విడిచిపెట్టి బంధిస్తున్నప్పుడు ఉడ్యాన బంధం పొట్ట తగ్గుతుంది.
అవసరమైతే కింద ఉన్న చేతిని పొట్ట దగ్గర ఉంచుతూ పొట్టని నొక్కుకోవడానికి ఉపయోగించండి. లాస్ట్ 3 రౌండ్స్. లెఫ్ట్తో స్లోగా బ్రీత్ ఇన్, గాలి బంధించండి. 10 సెకండ్స్ గాలి బంధించడానికి ట్రై చేయండి. టెన్ సెకండ్స్ అయిపోయాక లెఫ్ట్తో బ్రీత్ అవుట్ చేస్తూ పొట్ట లోపలికి గాలి విడిచిపెట్టి బంధించండి. బంధించున్నంతసేపు పొట్ట లోపలికి, ఇంకా లోపలికి ఉడ్యాన బంధం. మళ్ళీ లెఫ్ట్తోనే బ్రీత్ ఇన్, క్లోజ్. 10 సెకండ్స్ గాలి పీల్చి 10 సెకండ్స్ బంధించాలి. గాలి పీల్చి బంధించాక స్లోగా లెఫ్ట్తోనే బ్రీత్ అవుట్ చేస్తూ పొట్ట లోపలికి లాగండి. గాలి బంధించండి. గాలి విడిచిపెట్టి కూడా బంధించాలి. 5 సెకండ్స్. గాలి విడిచిపెట్టి బంధిస్తున్నప్పుడు ఉడ్యాన బంధం పొట్ట లోపలికి లాగాలి. లాస్ట్ టైం ఇంకొకసారి చేయండి. లెఫ్ట్తో డీప్ బ్రీత్ ఇన్, 10 to 20 సెకండ్స్ గాలి బంధించి, ఎక్కువసేపు గాలి బంధించండి. బంధించిన తర్వాత లెఫ్ట్తో బ్రీత్ అవుట్ చేస్తూ పొట్ట లోపలికి. లాస్ట్ టైం చేస్తున్నప్పుడు గాలి విడిచిపెట్టి ఎక్కువ సమయం మీరు ఎంతసేపు బంధించగలరో అంతసేపు బంధించండి. ఉడ్యాన బంధం కంపల్సరీ. బ్రీత్ అవుట్లో మాత్రమే, గాలి విడిచిపెట్టి బంధించేటప్పుడే ఉడ్యాన బంధం బాగా చేయండి. ఇప్పుడు చేసేది అయిపోతే కనుక హ్యాండ్స్ రిలాక్స్. ఇంకా చేస్తున్న వాళ్ళు కంటిన్యూ. పొట్ట లోపలలాగా లాస్ట్లో గాలి విడిచిపెట్టి బంధించినప్పుడు మ్యాక్సిమం టైం పొట్ట లోపలికి లాగి, మీరు ఎంతసేపు గాలి బంధించగలరో అంతసేపు పొట్ట లోపలికి లాగి ఉంచండి. ఉడ్యాన బంధం. బౌల్ లాగా లోపలికి వెళ్ళాలి పొట్ట. రిలాక్స్. కళ్ళు తెరవద్దు. సింగిల్ నాస్ట్రిల్ విడివిడిగా బ్రీతింగ్ చేయడం వల్ల నాడులన్నీ పూర్తిగా యాక్టివ్ అవుతాయి. లెఫ్ట్ నాస్ట్రిల్తో ఓన్లీ సింగిల్ నాస్ట్రిల్తోనే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయడం అనేది మొత్తం నాడులు లెఫ్ట్ సైడ్ ఉండే నాడులను అన్నింటిని యాక్టివ్ చేస్తుంది. దాని తర్వాత రైట్ చేయడం వల్ల రైట్ సైడ్ ఉండే నాడుల్లో ఉండే దోషాలన్నీ తొలగి ప్రాణశక్తి పూర్తిగా అన్ని నాడులకి ప్రవహిస్తుంది. విడివిడిగా వర్క్ చేస్తూ ఉంటాయి నాడులు. ఇప్పుడు రైట్ నాస్ట్రిల్తో చేద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్. బ్రీతింగ్ కంట్రోలింగ్. సింగిల్ నాస్ట్రిల్ విడివిడిగా చేయడం వల్ల పూర్తిగా యాక్టివ్ అవుతాయి. లెఫ్ట్ నాస్ట్రిల్ క్లోజ్. రైట్తో సేమ్ ఎక్సర్సైజ్. రైట్తో డీప్ బ్రీత్ ఇన్. బ్రీత్ ఇన్ చేశాక గాలి బంధించి 5 to 10 సెకండ్స్. అయిపోయాక స్లోగా బ్రీత్ అవుట్ చేస్తూనే పొట్ట లోపలికి. ఎప్పుడు బ్రీత్ అవుట్ చేస్తున్నా పొట్ట లోపలికి లాగుతూ గాలి బంధించాలి. బ్రీత్ అవుట్లో కూడా గాలి బంధిస్తూ పొట్ట లోపలికి కంటిన్యూ మీరే చేస్తూ ఉండండి. గాలి బంధిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా నడుము స్ట్రైట్గా. డే మొత్తంలో ఎప్పుడూ చేయని పనులు చేస్తున్నాం. గాలి పీల్చి బంధించడం మనం డే మొత్తంలో ఎప్పుడూ చేయం. గాలి విడిచిపెట్టి బంధించడం ఇది కూడా ఎప్పుడూ చేయం. అలాగే విడివిడిగా సింగిల్ నాస్ట్రిల్తో బ్రీతింగ్ చేస్తున్నాం. ఇది కూడా డే మొత్తంలో ఎప్పుడూ చేయం. మనం ఎప్పుడూ చేయని ప్రక్రియలు శరీరంలో చేయడం వల్ల శరీరంలో మార్పులు, ఆ మార్పులు కూడా ఆరోగ్యవంతంగా జరుగుతాయి. బాడీకి ఇబ్బంది కలిగిస్తాయి. స్టార్టింగ్లో గాలి బంధించడం అనేది బాడీకి ఎమర్జెన్సీ. కంటిన్యూ మీరు చేస్తూనే ఉండండి. ఆ ఎమర్జెన్సీని తట్టుకోవడం కోసం బాడీ ఎలక్ట్ అవుతుంది. గాలి బంధించి అలా నిరోధించడాన్ని తట్టుకోవడం కోసం బాడీలో పూర్తిగా రోగనిరోధక శక్తి అన్ని వైపుల నుంచి పెరుగుతుంది. సెల్ లెవెల్లో, డిఎన్ఏ లెవెల్లో పూర్తిగా ఉత్తేజితం అన్నీ కూడా వైబ్రేట్ అవుతాయి. గాలి బంధించడం చిన్న విషయం ఏం కాదు. గాలి బంధించడం వల్ల అనేక వేల మార్పులు వెంటనే జరిగిపోతాయి. ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. మైండ్ కూడా పూర్తిగా స్ట్రాంగ్ అవుతుంది. భయము, ఆందోళన ఇవన్నీ తగ్గుతాయి. గాలి బంధించడం అలవాటు చేసుకునే వాళ్ళకి
మానసిక ఆందోళనలు పూర్తిగా తగ్గుతాయి, మానసిక దృఢత్వం పెరుగుతుంది, స్ట్రాంగ్నెస్, మానసికంగా స్ట్రాంగ్ అవుతాం. గాలి బంధించడం చాలా చాలా ముఖ్యమైన విషయం. లాస్ట్ 3 టైమ్స్ సూర్యనాడి రైట్ నాస్ట్రిల్తో ఇంకొక 3 సార్లు గాలి పీల్చి 10 సెకండ్లు బంధించండి, గాలి విడిచిపెట్టి 5 సెకండ్స్ బంధించండి. ఖచ్చితంగా పొట్ట లోపలికి లాగాలి గాలి విడిచిపెట్టేటప్పుడు. విడివిడిగా చేస్తున్నాం, నాస్ట్రిల్స్ లెఫ్ట్ చేసాం, ఇప్పుడు రైట్ చేస్తున్నాం. మనం తెలియకుండా 2 నాస్ట్రిల్లు ఒకేసారి ఓపెన్ చేసి చేయడం వల్ల మనకి ఏదో ఒక నాస్ట్రిల్లే యాక్టివ్ అవుతుంది పూర్తిగా, రెండో నాస్ట్రిల్ సరిగ్గా పనిచేయదు. ఇప్పుడు విడివిడిగా పనిచేయించడం వల్ల రెండూ పనిచేస్తాయి, 2 నాడులు క్లియర్గా వర్కౌట్ అవుతాయి, క్లియర్గా ప్రాణశక్తిని అన్ని వైపులకి ప్రవహింప చేసుకుంటాయి. 2 నాస్ట్రిల్స్ ఒకేసారి చేయడం వల్ల అవి ఒక నాస్ట్రిల్లే పూర్తిగా యాక్టివ్ అవుతుంది, రెండో నాస్ట్రిల్ కొంచెం డల్ అయి ఉంటుంది. చేయండి. ఇప్పుడు చేయడం అయిపోతే ఇంకొకసారి చేయండి. లాస్ట్ రౌండ్ కొంచెం ఎక్కువసేపు గాలి బంధిస్తూ, బ్రీత్ ఇన్లోని కొంచెం ఎక్కువసేపు గాలి బంధించండి, బ్రీత్ అవుట్లో మ్యాక్సిమం టైం గాలి బంధించండి. లాస్ట్లో వాయువుని నిరోధిస్తున్నాం, దాని ద్వారా శరీర మానసిక శక్తులు పూర్తిగా ఇంప్రూవ్ అవుతాయి, సెల్ లెవెల్లో పూర్తి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. గాలి బంధించడం చాలా చాలా ముఖ్యమైన విషయం యోగాలో, దాని ద్వారానే మొత్తం అన్నీ జరుగుతాయి. గాలి బంధించడం పూర్తిగా రావాలి. మనం డే మొత్తంలో ఎప్పుడు గాలి బంధించాం, అలాగే విడివిడిగా సింగిల్ నాస్ట్రిల్తో ఎప్పుడు గాలి పీల్చాం. ఇలా చేయడం వల్ల ఇవన్నీ పూర్తిగా యాక్టివ్ అవుతాయి. మనం ఎప్పుడు నడుస్తూనే ఉంటాం, వాకింగ్ మనం చిన్నప్పటి నుంచి నడుస్తూ ఉంటాం, రకరకాల ఎక్సర్సైజ్ చేస్తాం, అవన్నీ మళ్ళీ అవే ప్రత్యేకంగా చేస్తూ ఉంటాం. కానీ ఇలా గాలి బంధించడం అనేది మనం ఎప్పుడూ చేయం, ఇది ప్రత్యేకంగా చేయాలి. రోజు మొత్తంలో మినిమం 10 సెకండ్స్ అయినా గాలిని బంధించడం అనేది, అంటే 10 సెకండ్స్ ఒక్కసారి బంధిస్తూ అలా 10 నిమిషాల పాటు అయినా ఈ ప్రాణాయామ ప్రక్రియలు, రకరకాల ప్రక్రియలు ఉంటాయి, వాటిని సాధన చేయాలి. ఇప్పుడు బ్రీత్ అవుట్ చేసిన తర్వాత గాలి బంధించడం అయిపోతే హ్యాండ్స్ రిలాక్స్. ప్రాణాయామం చేసిన వెంటనే కళ్ళు తెరవద్దు, 2 చేతులు చిన్ముద్రలో ఉంచుతూ, 2 చేతులు మోకాళ్ళ మీద ఉంచుతూ, నడు స్ట్రైట్గా, కళ్ళు తెరవద్దు. ప్రాణాయామం చేసిన తర్వాత పూర్తిగా ఇంద్రియాలు కంట్రోల్లో ఉంటాయి, ఇంద్రియాలు ఆధీనంలో ఉండి మనసు పూర్తిగా నిర్మలంగా, మనసు ఏకాగ్రం చెందడానికి సిద్ధంగా ఉంటుంది. మీరు ఆ సమయంలో మనసుని ఏకాగ్రం చేయండి, ఒకే విషయం గురించి ఆలోచించడం. ధారణ, 2 కనుబొమ్మల మధ్య ఫోకస్ చేయండి. మీకు 2 కనుబొమ్మల మధ్య ఫోకస్ చేయడం ఇబ్బంది అనిపిస్తే శరీరంలో ఏదో ఒక అవయవాన్ని అబ్జర్వ్ చేయండి. ఎక్కడైనా పెయిన్ అనిపిస్తే ఆ పెయిన్ వచ్చే ప్లేస్ని కంప్లీట్గా అబ్జర్వ్ చేయండి. 2 కనుబొమ్మల మధ్య అబ్జర్వ్ చేయడానికి ప్రాక్టీస్ చేయండి. ఇంకొంచెం ఫోకస్, ధారణ, మనసుని బలంగా ఒకే విషయం మీద ఉంచగలగాలి. ఈ ఉంచే క్రమంలో బయట నుంచి వచ్చే ఆలోచనలు ఏవి రానివ్వద్దు. మీ మనసు అంతటినీ మీ శరీరంలోనే ఉంచండి, బయట ఆలోచనలు ఏవి తీసుకురావద్దు. 10, శరీరాన్ని అస్సలు కదపొద్దు. 9, 8, కళ్ళు తెరిచినా బాడీని కదిపినా ఇంద్రియాలు మళ్ళీ తిరిగి యాక్టివ్ అయిపోతాయి. 7, 6, ఆలోచన రానివ్వద్దు, ఒకే ఒక విషయాన్ని ఆలోచించండి. 2 కనుబొమ్మల మధ్య ఫోకస్. 5, మనసుని ధారణ చేయాలి, ఒకే విషయం మీద మనసుని ఫోకస్ చేయాలి. 4, 3,
కళ్ళు తెరవద్దు, ప్లెయిన్గా అలా ఉండిపోండి, ఏమీ ఆలోచించొద్దు. నమస్కార పోర్చర్ 3 times ఓంకారం. డీప్ బ్రీత్ ఇన్. Again, deep breathe in. Last time, deep breathe in. Rub 4 hands. ఇంకొంచెం ఫాస్ట్గా 3, 2, 1. టచ్ యువర్ ఫేస్ ఆర్ టచ్ యువర్ నెక్. మీకు ఎక్కడన్నా పెయిన్ అనిపిస్తే ఆ ప్లేస్లో కొద్దిసేపు ఉంచండి. మినిమం 10 seconds అయినా చేతులు బాడీకి టచ్ చేసి ఉంచండి. చేతుల్లో ఉండే ఎనర్జీ పూర్తిగా శరీర భాగాలకి వెళ్ళి శరీరం పూర్తిగా ఎనర్జీని తీసుకుంటుంది. చేతుల్లో ఉండే ఎనర్జీ ద్వారా రిలాక్స్ అవుతుంది బాడీ. హ్యాండ్స్ రిలాక్స్, లెగ్స్ రిలాక్స్. లెగ్స్ పూర్తిగా రిలాక్స్ అవ్వండి. యోగా చేసిన వెంటనే ఖచ్చితంగా వాటర్ తీసుకోండి. కుదిరితే ప్రతిరోజు 4 తులసాకులైనా 4 నుంచి 10 ఎన్ని వీలైతే అన్ని తులసాకులు తీసుకోండి ఖచ్చితంగా. అది మన ఇమ్యూనిటీని పెంచుతుంది పూర్తిగా. అలాగే లంగ్స్కి సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్ని రాకుండా ఉంచుతుంది. ఆస్తమా అలాంటివి, అలాగే వైరస్ల నుంచి రక్షిస్తుంది. అందువల్ల ప్రతిరోజు ఉదయాన్నే తులసాకులు తీసుకోవడానికి ట్రై చేయండి. నమస్తే. అందరూ యోగా చేయాలి, ఆరోగ్యంగా ఉండండి. నమస్తే. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఆత్మీయుల ఆరోగ్యం కోసం షేర్ చేయండి.